ఎప్పుడూ తండ్రి తన పుత్రుడు సుఖపడాలనే కోరుకుంటాడు. వాని భవిష్యత్తు గురించే నిరంతరం చింతిస్తూ ఉంటాడు. ఈ కారణం వలనే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని స్వయంగా తనే నిశ్చయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తండ్రి తాను ఏ మార్గాన నడిచాడో, ఏ మార్గంలోని సంకట పరిస్థితులను స్వయంగా చూశాడో, ఏ మార్గంలోని వెలుగు నీడల్ని స్వయంగా చూసి తెలుసుకున్నాడో అదే మార్గంలో తన పుత్రుని కూడా నడవమంటాడు. ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి. నిస్సందేహంగా ఉత్తమ భావనే ఇది. అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించడం మనం మరచిపోతుంటాం. ఏమిటా ప్రశ్నలు? మొదటి ప్రశ్న, కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా? అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితులు ఎదుర్కోరంటారా? మరి గతించిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి? రెండవ ప్రశ్న, పిల్లలకు తమ తల్లిదండ్రుల నుంచే అన్నీ లభిస్తాయంటారా? సంతానానికి సంస్కారం నేర్పేది వారి తల్లిదండ్రులే, కానీ మనసులోని సమతుల్యం ఈశ్వరుడిస్తాడు. ఏ మార్గంలోనైతే తండ్రికి సాఫల్యం లభించిందో అదే మార్గంలో నడిచే వారి సంతానానికి సుఖము సాఫల్యము లభిస్తాయని విశ్వసించగలరా? చివరి ప్రశ్న, జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు సవాళ్ల వలన ప్రయోజనం లేదంటారా? ప్రతి ఒక్క కొత్త ప్రశ్న కొత్త సమాధానానికి తెరతీయదంటారా? అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలు, సంఘర్షణలు, సవాళ్లకు దూరంగా ఉంచడం, దీన్ని వారికి మంచి చేయడం అంటారా, లేక హాని చేయడం అంటారా? అనగా ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తును నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దటం శ్రేష్టమో, అదేవిధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షణలు ఎదుర్కొనడానికి మనోబలం, విజ్ఞత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా? మీరే ఆలోచించండి. ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసే శిష్యులందరూ ఒకే విధంగా జ్ఞానాన్ని సంపాదించలేకపోతుంటారు. శిష్యులందరూ గురువు మాట నిజంగా వింటున్నట్టు కనిపిస్తారు, గురువుని పూజిస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వారు సమానంగా విద్యను మాత్రం పొందలేరు. ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సత్యమేమిటంటే, సరి అయిన విద్య పొందలేని శిష్యులు అంకిత భావం ఉన్నట్టు నటిస్తారు. కానీ అంకిత భావానికి నిజమైన అర్థమేమిటో వారు తెలుసుకోలేరు. గురువు చరణాలకు పూజలు చేస్తుంటారు. అయినా గురువు ఆదేశాల్ని మన్నించినంత మాత్రాన అంకిత భావం సిద్ధిస్తుందా? లేదు. గురువు పట్ల శిష్యునికి ఎటువంటి సందేహము కలగకపోవటమే నిజమైన అంకిత భావం. గురువు తమను ఆదేశించడానికి ముందే శిష్యులు ఆ ఆదేశాన్ని పూర్తి చేయడం, గురువు గారి ఆలోచనలతో శిష్యుల ఆలోచనలు కూడా మమేకం కావడం. శిష్యుడు ఎప్పుడైతే తన గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీరి రూపం చూడగలడో అప్పుడే వాని అంకిత భావం రుజువు అవుతుంది. అంకిత భావం అంటే ఏదో ఒక పని చేయడం కాదు. అంకిత భావం హృదయంలో కలిగే భావన, ఒక మానసిక స్థితి మాత్రమే. అనగా మన అజ్ఞానానికి దోషం కేవలం మన మనస్సుది కాదా? శ్రేష్ఠత అంటే అర్థం ఏమిటి? శ్రేష్ఠత అంటే అర్థం ఇతరుల కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించడం. అనగా మనం ఎంత నేర్చుకున్నాము అన్న విషయం అంత ప్రధానం కాదు. ప్రధానమైనది ఏమిటంటే సంపాదించిన జ్ఞానం ఇతరుల కంటే ఎంత అధికమనేది. అనగా శ్రేష్ఠత పట్ల ఇచ్ఛ జ్ఞానప్రాప్తిని కూడా ఒక పోటీగా మార్చేస్తుంది. ఇక పోటీలో విజయానికి ముగింపు ఎప్పుడొస్తుంది? కొంతకాలం వరకు శ్రేష్ఠుడు అనిపించుకోవచ్చు, కానీ ఎల్లకాలం ఎవరూ శ్రేష్ఠులుగా ఉండిపోలేరు. మళ్ళీ అదే అసంతృప్తి, బాధ, ఇంకా సంఘర్షణ మొదలవుతాయి. కానీ శ్రేష్ఠుడు అనిపించుకోవడానికి మారుగా
ఉత్తముడు కావడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? ఉత్తముడంటే అర్థం సంపాదించవలసిన జ్ఞానం ఎంత ఉందో అంతా సంపాదించడం. ఇంకొకరిని అధిగమించాలన్న కోరికతో కాదు, మన ఆత్మ సంతృప్తి కోసమే జ్ఞానం పొందడం. ఉత్తమ మార్గాన పయనిస్తే అన్యులెవరితోనూ పోటీ రాదు, మనతోనే మనకు పోటీ ఉదయిస్తుంది. అనగా ఉత్తములు కావాలని ప్రయత్నించే వారికి ఎప్పటికైనా కావలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఏ ప్రయత్నమూ లేకుండానే వారు శ్రేష్ఠులనిపించుకుంటారు. కానీ శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించేవారు శ్రేష్ఠులు కావచ్చు, కాకపోవచ్చు. ఉత్తములు మాత్రం ఎప్పటికీ కాలేరు. పూర్వీకుల ఇష్టాలు, ఆశలు, మహత్తర కాంక్షలు, కోపాలు, వైరాలు, పగలు అవే తరువాతి తరాల వారికి వారసత్వంగా మిగులుతాయి. తమ సంతానానికి సమస్త సుఖ సంతోషాల్ని ఇవ్వాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. వాస్తవంలో వారిచ్చేది తమ దురదృష్టాల ముల్లె మాత్రమే. వారివ్వాలనుకున్న అమృతంతో సంతానానికి వారు విషం నింపిన కలశాన్ని కూడా ఇస్తుంటారు. మీరే ఆలోచించండి, మీ సంతానానికి మీరేమిచ్చారు నేటిదాకా? ఇచ్చుండొచ్చు ప్రేమ, జ్ఞానం, ధనం ఇత్యాదులన్నీ. వారికి వీటితో పాటు వారి హృదయాల్ని మలినం చేసే మీ గతానుభవాల్ని ఇవ్వలేదా? మంచి చెడులంటూ మీరు నిర్ధారించుకున్న విలువల్ని అందివ్వలేదా? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో, ఒక సమాజానికి వేరొక సమాజంతో, ఒక రాజ్యానికి మరొక రాజ్యంతో సంఘర్షణ. ఇవన్నీ పూర్వభ్రమల ఫలితాలు కావంటారా? హత్య, మృత్యువు, రక్తపాతం ఇవన్నీ పూర్వానుభవాల ఫలితాలు కావా? అనగా తమ సంతానానికి తల్లిదండ్రులు జన్మదానంతో పాటుగా మృత్యుదానం కూడా ఇస్తుంటారు. ప్రకాశించే ప్రేమతో పాటు ద్వేషమనే అంధకారాన్ని కూడా ఇస్తుంటారు. అలాగే ఈ అంధకారం మనసులో ఉన్నా, ఆలోచనల్లో ఉన్నా, లేదా వాస్తవికమే అయినా దానివల్ల కేవలం భయమే ప్రాప్తిస్తుంది. కేవలం భయం. మీరే ఆలోచించండి. మనుష్యుల హృదయాలందు భయం ఎప్పుడూ కొలువుదీరి ఉంటుంది. ఒక పరి సంపదలు నశిస్తాయన్న భయం, ఒక పరి అవమాన భయం, ఒక పరి తమవారు దూరమవుతారన్న భయం. అందుకే ఇలా భయం కలగడం మనందరికీ సహజమే అనిపిస్తుంది. ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించారా? ఏ స్థితి లేక వస్తువు భయానికి కారణమవుతుందో వాస్తవానికి దానివల్లే దుఃఖం కలుగుతోందా? లేదు, అలా కలిగి తీరాలనేం లేదు. ఎంతో మంది అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, ఈ భయానికి గురి కావడం వలన భవిష్యత్తులో దుఃఖానికది నివారణ కాబోదు అని. భయం కేవలం రానున్న దుఃఖం యొక్క కల్పన మాత్రమే. వాస్తవికతతో దీనికి ఎట్టి సంబంధమూ లేదు. భయం అంటే ఏదో కాదు, అది కేవలం వట్టి కల్పనేనని తెలుసుకొని దాని నుంచి విముక్తులై నిర్భయులవడం అన్నది ఏమంత కఠినమా? దీని గురించి తప్పక ఆలోచించండి. సత్యమే పలకాలని నిశ్చయించుకునే తరుణం అందరి జీవితాల్లోనూ తరచూ వస్తూ ఉంటుంది. అయితే సత్యం మాత్రం నోటి నుంచి బహిర్గతం కాదు. ఏదో భయం మనసుని ఆవహిస్తుంది. ఏదైనా సంఘటన లేదా అనుభవం గురించి మాట్లాడడం, లేదా మరి స్వయంగా చేసిన తప్పిదాన్ని గురించి ఇతరులకు చెప్పుకోవడం. అయితే సత్యమంటే ఇదేనా? కాదు. ఇదంతా కేవలం తథ్యం, అనగా కేవలం జరిగిందంతా జరిగినట్టుగా చెప్పేయడం సామాన్యమైన విషయమే. కానీ అప్పుడప్పుడు ఆ సత్యాన్ని చెబుతున్నప్పుడు కూడా భయం వేస్తుంటుంది. సాధారణంగా ఎదుటివారి భావాల గురించి ఆలోచిస్తుంది మన మనస్సు. ఇతరులకు దుఃఖం కలుగుతుందన్న భయం కూడా అడ్డు తగులుతుంటుంది. అయితే ఈ సత్యం అనేది ఏమిటి?
ఎప్పుడైనా మీరు దీని గురించి ఆలోచించారా? మనసులో భయం నిండినప్పటికీ ఎవరైనా తథ్యంగా మాట్లాడినట్లయితే అదే నిజంగా సత్యమవుతుంది. వాస్తవానికి సత్యమంటే ఏమిటంటే భయరాహిత్యానికి ఇంకో పేరు. ఇక భయాన్ని త్యజించేందుకు సమయం అడ్డురాదు. ఎందుకంటే భయరాహిత్యం ఆత్మకు స్వతసిద్ధ స్వభావం. అనగా జీవితంలోని ప్రతి క్షణము సత్యం పలికే క్షణమే కాదంటారా? మీరే ఆలోచించండి. అంకిత భావంతోనే సదా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అంకిత భావంలో ఉన్న గొప్పదనం ఏమిటి? ఇదెప్పుడైనా మనం ఆలోచించామా? జ్ఞాన ప్రాప్తికి సదా మనిషి మనసు విభిన్న సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒకసారి ఇతర విద్యార్థుల పట్ల ఈర్ష్య కలిగిస్తుంది. ఇంకొకసారి నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగిస్తుంది. మరొకసారి గురువు వేసిన శిక్ష వలన మనసును అహంకారంతో నింపేస్తుంది. కాదా? ఇలా జరగదంటారా? ఎవరికి తెలుసు ఎన్ని రకాల ఆలోచనలు మనస్సును కలవరపెడతాయో? మనస్సులో కలిగే ఇటువంటి అనిశ్చిత స్థితి కారణంగా మనం జ్ఞానాన్ని పొందలేకపోతుంటాం. మనసుకు నిశ్చల స్థితి కేవలం అంకిత భావంతోనే వస్తుంది. అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష, వ్యామోహం వంటి భావనలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనస్సుకు ఏకాగ్రతనిస్తుంది. వాస్తవానికి ఈశ్వరుని సృష్టిలో జ్ఞానానికి అవధి లేదు, జ్ఞానులకు లేదు. దత్తాత్రేయుల వారు ఆనాడు గోవు నుంచి, శునకం నుంచి కూడా జ్ఞానం సంపాదించారు. అనగా విషయం బ్రహ్మజ్ఞానం కావచ్చు, లేక లోక జ్ఞానం కావచ్చు, లేక గురుకులంలో పొందే జ్ఞానము కావచ్చు. దాన్ని పొందడానికి గురువు కన్నా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మన అంకిత భావానిదే. ఇది సత్యం కాదనగలరా? మీరే ఆలోచించండి. ఎప్పుడైనా ఓ వ్యక్తికి ఏదైనా ఘటనలో అన్యాయం జరిగిందని అనిపిస్తే ఆ ఘటన అతని అంతరంగాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది. సమస్త జగత్తు అతనికి తన శత్రువు వలె కనిపిస్తుంది. అన్యాయం అనిపించినటువంటి ఘటన ఎంత పెద్దదైతే మనుషుల హృదయం కూడా అంతే అధికంగా విరోధించసాగుతుంది. ఆ ఘటనకు బదులుగా వారు న్యాయం అడుగుతారు. నిజానికిది సరైనదే. వాస్తవానికి సమాజంలో ఏ విధమైన అన్యాయమైనా వ్యక్తుల ఆసరాకి ఇంకా నమ్మకానికి వినాశకరం. కానీ ఇంతకీ ఈ న్యాయం ఏమిటి? న్యాయానికి అర్థం ఏమిటి? అన్యాయం చేసిన వారు తాము చేసిన దానికి పశ్చాత్తాపం చెందాలి. అలాగే అన్యాయానికి గురైన మనసులో మరలా సమాజం పట్ల విశ్వాసం కలగాలి. న్యాయానికి అర్థం ఇదేగా? కానీ ఎవరి హృదయాలందు ధర్మం ఉండదో వారు న్యాయాన్ని వదిలేసి వైరాన్ని, ప్రతీకారాన్ని ఆశ్రయిస్తారు. హింసకు బదులుగా ప్రతిహింస అనే భావనతో సాగుతారు. తామనుభవించిన బాధ కంటే ఎంతో అధిక బాధను కలిగించ ప్రయత్నిస్తారు. ఈ మార్గంలో నడుస్తూ అన్యాయానికి బలైన వారే స్వయంగా అన్యాయం చేస్తారు. దీనితో వారు అపరాధులవుతారు. అనగా న్యాయానికి, ప్రతీకారానికి మధ్య బహుతక్కువ అంతరమే ఉంటుంది. అలాంటి అంతరం పేరే ధర్మం. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి. మనిషికి ఎప్పుడైనా ఒక సంకట స్థితి వచ్చిందనుకోండి, మనిషి ఈశ్వరునికి ప్రార్థన చేస్తాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థించి యాచిస్తాడు తన ఈ సంకట స్థితి నుంచి బయటపడాలని. కానీ ఈ ప్రార్థన యొక్క వాస్తవ రూపం ఏమిటి? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రార్థన అర్థం ఏమిటంటే
తనకున్న అన్ని సంశయాలు, సకల చింతలు, తనకున్న సంకల్ప వికల్పాలు, తన ప్రణాళికలన్నింటినీ ఈశ్వరుని చరణాలపై ఉంచేయడం. అనగా తన కర్మ ఫలితం ఎలా ఉంటుందోననేది ఆలోచించకుండా ధర్మానుసారం కర్మను చేయడం. ఈశ్వరేచ్ఛను సదా తన కర్తవ్యంగా భావించడం. ఇదే కదా ప్రార్థనంటే. కానీ ఈశ్వరేచ్ఛను అర్థం చేసుకోగలగడం సంభవమేనంటారా? అదేమిటో మన కర్మ ఫలితాలను బట్టి సర్వదా ప్రకటితమవుతూనే ఉంటుంది. అయితే ఒకవేళ ఎవరైనా కర్మనే త్యజించాలనుకుంటే అది ప్రార్థనేనంటారా? వాస్తవానికి కర్మాచరణే జీవితం. ఫలితం పట్ల వ్యామోహం లేకుండా ఉండటమే సరి అయిన ప్రార్థన. కాని ప్రార్థన కర్మను భారంగా మార్చేస్తే, మనిషిని ఏ కార్యమూ చెయ్యనీకుంటే అది ప్రార్థనంటారా లేక పరాజయమా? మీరే ఆలోచించండి. జీవితంలోని ప్రతి క్షణము నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇక నిర్ణయం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది. నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో కారణమవుతుంది. కేవలం తనకే కాదిది, తనతో పాటు తన కుటుంబానికి, అలాగే రానున్న తరతరాలకు కూడా. ఏదైనా ఒక సందిగ్ధత ఏర్పడితే అప్పుడు మనసు వ్యాకులమవుతుంది, అతలాకుతలమైపోతుంది. నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది. ఇంకా మనసు రణభూమిగా మారిపోతుంది. సాధారణంగా నిర్ణయాలు మనం సందిగ్ధతను నశింపజేయడానికి కాక కేవలం మనసును శాంతింపజేయడానికే తీసుకుంటాం. అన్నట్టు ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా? చేయలేరు. అయితే యుద్ధానికై ఉర్రూతలూగే మనసు ఏదైనా సరియైన నిర్ణయం తీసుకోగలుగుతుందా? వాస్తవానికి శాంత మనస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది తమ కోసం సుఖమయ భవిష్యత్తును నిర్మిస్తుంది. కానీ తమ మనసును శాంతింపజేసుకోవడానికి ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో తన కోసం కంటకభరితమైన వృక్షాన్ని నాటినట్లే. మీరే ఆలోచించండి. ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనసు రోధిస్తుంది. తను ఆ అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని ఆ మనసు కనిపించవచ్చు. అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందాడు. తన ఆలోచనల్లో పరివర్తన వచ్చింది. మరి ఆ వ్యక్తికి దండన ఎందుకు లభించింది? నిజానికి ఒక చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం. కర్మానుసారమే ఫలితం ఉంటుంది. ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండన లభిస్తుంది. చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా. అయితే మరి ప్రాయశ్చిత్తానికి, పశ్చాత్తాపానికి విలువే లేదంటారా? ఉంది, అవశ్యం విలువ ఉంది. ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం వలన మనిషికి ఆత్మబలం పెరుగుతుంది. రానున్న దండనను స్వీకరించడానికి మనిషి మనసును ఆయత్తం చేస్తుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా దండనను స్వీకరించడంలో ఫలితం ఉంటుందా? మీరే ఆలోచించండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండవలసి వచ్చినప్పుడు ఒకరి పట్ల ఒకరు కొన్ని అవధులు, నియమాలను నిర్ణయించుకునే ప్రయత్నం చేయడం సహజమే కదా. మనం ఈ మానవ సంబంధాల గురించి ఆలోచించి చూస్తే ఈ సంబంధాలన్నింటికీ ఆధారం ఇలా ఇతరులకు మనం నిర్ణయించే అవధులే అని గుర్తిస్తాం. అయితే ఈ అవధులను ఎవరైనా అన్యులు అనుకోకుండా అతిక్రమిస్తే ఇక ఆ క్షణాన మన మనసంతా కోపంతో నిండిపోతుంది. ఈ అవధుల వాస్తవ రూపం ఏమిటన్నది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అవధులు విధించడం వల్ల మనం ఎదుటివారికి నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. మన నిర్ణయాన్ని ఇతరుల మీద మోపుతుంటాం. అనగా ఎదుటివారి స్వేచ్ఛని స్వీకరించలేకపోతున్నాం.
ఎప్పుడైతే ఒకరి స్వేచ్ఛను హరిస్తున్నామో అప్పుడు వారి హృదయం దుఃఖభరితమవుతుంది. ఎప్పుడైతే వారు అవధుల్ని ఉల్లంఘిస్తారో అప్పుడు మన హృదయం కోపంతో నిండిపోతుంది. ఏం ఇలా జరగదంటారా? అయితే ఒకరు ఇంకొకరి స్వేచ్ఛని ఎప్పుడైతే గౌరవిస్తారో ఇక వారికి ఏ అవధులు నిబంధనల అవసరమే ఉండదు. అనగా మనస్ఫూర్తిగా స్వీకరించడం అనేది ఆ సంబంధానికి దేహమైతే, అలాంటి సంబంధానికి స్వేచ్ఛ అన్నది ఆ సంబంధానికి ఆత్మ కాదంటారా? మీరే ఆలోచించండి. జీవితంలోని సంఘర్షణలను ఎదుర్కొనే శక్తి తన మనస్సుకు లేదని తలిచేవారికి తమ ఆత్మబలం మీద విశ్వాసం ఉండదు. అప్పుడు వారు సద్గుణాలను త్యజించి దుర్గుణాలను అలవర్చుకుంటారు. యథార్థానికి మనిషి మనసులో ఆత్మవిశ్వాసం లోపించినప్పుడే వాని మనస్సులో దుర్మార్గం జనిస్తుందని గుర్తించాలి. ఆత్మవిశ్వాసమే సచ్చీలతను ధారణ చేస్తుంది. ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? జీవితంలోని సంఘర్షణలు తమను నిర్వీర్యం చేస్తాయని నమ్మేవారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. వారు సంఘర్షణలను అధిగమించడానికి మారుగా వాటిని వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. అలా కాక సంఘర్షణలు తమను అధిక శక్తివంతం చేస్తాయని విశ్వసిస్తే, సరిగ్గా వ్యాయామం వలన దేహశక్తి పెరిగినట్లు ప్రతి ఒక్క సంఘర్షణతో పాటు వారిలో ఉత్తేజం పెరుగుతుంది. అనగా ఆత్మవిశ్వాసం అంటే ఏదో కాదు, అది ఒక మానసిక స్థితి. జీవితాన్ని దర్శించే ఒక అద్భుత దర్పణమది. అయినా జీవితాన్ని దర్శించగలిగే సామర్థ్యం మనిషి వశంలోనే ఉంటుంది కదా? మీరే ఆలోచించండి. అధికార దాహం అందరి హృదయాల్లోనూ ఆవరించి ఉంటుంది. ప్రతి వ్యక్తి తనదంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ రాజ్యం కురురాజ్యమంత పెద్దది కావచ్చు, లేకపోతే కుటుంబానికే పరిమితం కావచ్చు. తన అధికారాన్ని పొందే ప్రయత్నం మాత్రం అవశ్యం చేస్తాడు. అయితే అధికారానికున్న వాస్తవిక రూపం ఏమిటి? ఇదెప్పుడైనా మీరు ఆలోచించారా? ఒక మనిషి ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలడో, ఎంతమంది జీవితాలలోని స్వేచ్ఛను అతను నియంత్రించగలడో అంత ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తాడతను. నిజానికి అధికారానికున్న వాస్తవ స్వరూపం ఏమిటంటే అన్యుల జీవితంపై మనకున్న ప్రభావమే. కాని వాస్తవమైన ప్రభావం ప్రేమ, దయ, కరుణ ఇంకా ధర్మం నుంచి జన్మించేది కాదా? ఎప్పుడైతే మనిషి అధర్మంతో, కాఠిన్యంతో అధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తాడో అప్పుడతను ఇతరుల హృదయంలో విరోధానికి, విద్రోహానికి అంకురార్పణ చేస్తాడు. దాని పరిణామం అనేది ఇలా ఉంటుంది. కొంతకాలం పాటు అతను తను బలసంపన్నుడు, శక్తిశాలి అనే అపోహలో ఉంటాడు. కానీ అది నిజమైన అధికారం కాదు. ఈ కారణంగానే భృగువు, వశిష్ఠుల వంటి ఋషుల్ని ఈనాటికి పూజిస్తున్నారు. కానీ రావణుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి కాదు. ఈ విషయం మీరు అవశ్యం ఆలోచించాలి. సత్యమే కదా? ధర్మం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. కొందరు తమకు సంబంధించిన ధర్మం గురించైతే, ఇంకొందరు ఇతరులకి సంబంధించిన ధర్మం గురించి. ఇతరుల అధర్మాలను గురించిన చర్చలు జరుగుతూనే ఉంటాయి. ధర్మం గురించి ఆలోచించని వారు నిజానికి ఎవరూ ఉండరనే చెప్పాలి. ఇంతకీ వాస్తవానికి ధర్మం అంటే ఏమిటి? దాని గురించి ఎవరైనా తెలుసుకోగలిగారా? ధర్మం మనిషిని అతని సాటి మనుషులతో, సమస్త సృష్టితో కలిసి సుఖంగా జీవించమని చెప్తుంది. ఈ కారణం చేతనే కేవలం ఒక ధార్మిక స్థలంలోనే మనిషికి ఎల్లప్పుడూ శాంతి లభిస్తుంది. అలాంటి అనుభవం మీకు కలగలేదా?
అంటే అర్థం ధర్మం మనిషిలోని సంఘర్షణలన్నింటినీ నాశనం చేస్తుంది. మరి దీని అర్థం మనిషికి సాటి మనుషులతో ఎలాంటి సంఘర్షణలు ఉండవని కాదు కదా? ఆలోచించండి. అంటే ప్రేమనేది ఉన్న చోట సంఘర్షణ ఉండక తప్పదా? మీరు అవునంటారు కదా, ఖచ్చితంగా ఉంటుందంటారు. కానీ మీరు లోతుగా ఆలోచిస్తే మీకే తెలిసి వస్తుంది. ఎప్పుడైతే సంఘర్షణ జరుగుతుందో అప్పుడు ప్రేమను విస్మరిస్తుంటామని. ఆ తర్వాత కాంక్షలు జనిస్తాయి, అహంకారం కలుగుతుంది, క్రోధం కలుగుతుంది. కానీ ప్రేమ లేదు. ప్రేమ అనేది ఉదయించదు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ జనిస్తుందో అక్కడ అన్ని వివాదాలు, అన్ని సంఘర్షణలు, అన్ని గొడవలు నశించిపోతాయి. ఒకవేళ ఇటువంటి ప్రేమ సమస్త లోకం పట్ల ఏర్పడితే కేవలం మానవులపైనే కాదు, పశుపక్షాదుల మీద, గడ్డిపోచ మీద కూడా ఒకవేళ ఎవరికైనా హృదయంలో ప్రేమనేది ఉంటే ఇక క్రోధానికి కారణమేదైనా ఉంటుందంటారా? ఉండదు కదా. ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమభావం మొలకెత్తితే ఆ ప్రేమభావనే సమస్త సృష్టి మీద చూపిస్తే దానిని కరుణ అంటారు. కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించడం. అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఎక్కడా ఇంకొకరితో విరోధం అనేదే ఉండదు. కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం. ధర్మం ఒకవేళ వృక్షమైతే కరుణే దాని మూలం, దాని జీవం. కానీ అప్పుడప్పుడు మానవుడు ధర్మం యొక్క మూలాన్నే విస్మరించే సమయం వస్తుంది. కొన్ని నియమాలకు, సంప్రదాయాలకు బందీగా ఉండిపోతాడు. కానీ కరుణను మర్చిపోతుంటాడు. ఇక ఈ జగత్తు నిండిపోతుంది సంఘర్షణలతో, ఈర్ష్యలతో, ఆక్రోశం, క్రోధం, వైరాలతో, అంటే అధర్మంతో. ఇక అప్పుడు పరమాత్ముడు అవతారమెత్తక తప్పదు, మానవులకు వాస్తవిక జ్ఞానాన్ని తెలియజెప్పేందుకు. మహాభారత కథ కూడా ఇటువంటి సన్నివేశాలతో కూడిన కథే. కొందరు వ్యక్తులు సంప్రదాయాలను ధర్మంగా భావించి జీవించేవారైతే ఇంకొందరు అధర్మానికి కట్టుబడి క్రోధము, వైరము, పదవీకాంక్షల ప్రభావంలో చిక్కుకొని ధర్మాన్ని నాశనం చేసేవారు. వ్యక్తికి సాటి వ్యక్తితో ప్రేమ ఉండేది, కానీ సమస్త విశ్వం పట్ల ప్రేమ ఉండేది కాదు. హృదయంలో, జగత్తులో కరుణ ఉండేది కాదు. ఆ కారణం చేతనే నేను అవతారం ధరించి వచ్చాను. పరిత్రాణాయ సాధూనాం, సాధువులకు ముక్తినిచ్చేందుకు, వినాశాయ చ దుష్కృతాం, పాపకార్యాలు చేసేవారిని నాశనం చేసేందుకు, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను వసుదేవ సుతుడను ప్రవేశిస్తున్నాను ఈ మహాభారతమనే గాథలోకి.